వదిలేసి అవి వాడు పట్టుకుపోతా ఉండడం ఇట్లాంటి రకరకాలు ఉండేది. దాంతో ఆ ప్రాంతంలో నక్సలైట్ ప్రాబల్యం వాళ్ళు ఇచ్చే 10 రూపాయలే బెచ్చం అక్కడ. అలాంటి స్టేజ్ నుంచి మావోయిస్టుల్ని తెప్పికొట్టడానికి ఏం చేశారు, ఆ ప్రాంతంలో సర్వీసెస్ బాగా ఎట్లా అందించారు, ఇక్కడ సర్వీసెస్ విపరీతంగా అందించారు. ఇప్పుడు అక్కడ బియ్యం ఫ్రీ వస్తుంది, ఇది గోధుమలు ఫ్రీ వాళ్ళకి. ఏది ఒక్కొక్క మనిషికి 5 కిలోల గోధుమలు ప్రతి నెల ఫ్రీ. మనకి ఇక్కడ బియ్యం ఎట్లా ఫ్రీనో వాళ్ళకి అక్కడ గోధుమలు ఫ్రీ. ఇక దాంతో వాడికి ఒకటి ఆకలి తీరిపోయింది, రెండోది పైన సంపాదన వచ్చింది, ప్లస్ అక్కడ ఎంటర్టైన్మెంట్ వచ్చింది, సినిమాలు షికార్లు ఇవన్నీ. ఇదంతా ఒక కొత్త లోకంలో అడుగు పెట్టారు, కొత్త బంగారు లోకం టైటిల్ అయిపోయింది అక్కడ. ఎప్పుడైతే ఇది జరుగుతుందో యువతరం దొరకట్లా. ఇప్పుడు వీళ్ళు టూరిజాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారు. ఎండాకాలంలో కనీసం ఇప్పుడున్న లెక్క ప్రకారం దగ్గరగా 70 లక్షల మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారట. 70 లక్షల మంది. అసలు ఈ 4 నెలలు ఖాళీ లేదట. గుజరాత్ వాళ్ళే ఒక ఏరియాలు లాగేసుకున్నారట. గుజరాత్ వాళ్ళు ఏంటంటే కుటుంబాలుగా వెళ్తారు, రాజస్థానీలు గుజరాతీలు. ప్రతి ఏడాది సమ్మర్ లో కుటుంబం ఒక 15-20 రోజులు అట్లా వెళ్ళిపోతారు. అంతంత పెద్ద ఇది వచ్చేసింది. అంటే గత 3-4 ఏళ్లలో ఏది ఈ రద్దు తర్వాత, ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రపతి పాలన అయిపోయిన తర్వాత ఈ ఇన్నాళ్లలో లేనంత భారీగా ఇప్పుడు వెళ్తున్నారు. అవును, అంటే రద్దు తర్వాత మీకు టూరిజం డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది, దాని మీద దృష్టి పెట్టింది కూడా. ఇప్పుడు ఇంకాస్త పెరిగింది ఈ ఏడాది బాగా పెరిగేటప్పటికి దీన్ని కట్టడి చెయ్యకపోతే ఇక వీళ్ళ చేతి దాటిపోతుంది.